నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక తమిళనాడు రాజకీయాల్లో సినిమా హీరోల ఎంట్రీ అనేది కొత్త విషయం కాదు ఎంజీఆర్ నుంచి జయలలిత విజయ్ వరకు సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు తమిళ రాజకీయాలపై భారీ ప్రభావం చూపించారు ఇప్పుడు ఇదే నేపథ్యంలో మరో స్టార్ హీరో పేరు వినిపిస్తోంది ఆయనే ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే చర్చ ఇప్పుడు మొదలైంది కాదు కానీ తాజాగా ఆయన అభిమాన సంఘాల కార్యకలాపాలు సామాజిక సేవా కార్యక్రమాలపై పెరుగుతున్న దృష్టి అభిమానులను ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి అయితే మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే ధనుష్ ఇప్పటి వరకు రాజకీయ పార్టీ పెడతానని గాని ఎన్నికల్లో పోటీ చేస్తానని గాని అధికారికంగా ఎక్కడా చెప్పలేదు కాబట్టి ప్రస్తుతం మనం మాట్లాడేది ఆయన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న చర్చ గురించి మాత్రమే ధనుష్ సినిమా ప్రయాణాన్ని చూస్తే ఆయన సాధారణ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి ఆగిపోలేదు నటుడిగా గాయకుడిగా పాటల రచయితగా నిర్మాతగా దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు తమిళ సినిమాలతో మొదలైన ఆయన ప్రయాణం బాలీవుడ్ వరకు వెళ్ళింది అంతేకాదు హాలీవుడ్ లో కూడా పనిచేశాడు జాతీయ అవార్డులతో సహా అనేక అవార్డులు అందుకున్న ధనుష్ కు తమిళనాడులో ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది అందుకే ఆయన రాజకీయాల్లోకి వస్తే సినిమా స్టార్ గా ఉన్న క్రేజ్ మాత్రమే కాదు ఇప్పటికే ఉన్న అభిమానుల నెట్వర్క్ కూడా ఒక రాజకీయ బలంగా మారే అవకాశం ఉంటుంది అయితే తమిళనాడులో ఫ్యాన్ క్లబ్ అంటే కేవలం సినిమా పోస్టర్లు పెట్టే అభిమాన సంఘం కాదు గతంలోనే పలువురు హీరోల అభిమాన సంఘాలు క్రమంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం రక్తదాన శిబిరాలు నిర్వహించడం పేదలకు సహాయం చేయడం ప్రకృతి విపత్తుల సమయంలో సేవ చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాయి రాజకీయాల్లోకి రావాలనుకునే సినిమా హీరోలకు ఈ అభిమాన సంఘాలే ఒక ప్రాథమిక గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ గా మారాయి ఇప్పుడు ధనుష్ అభిమాన సంఘాలను కూడా నియోజకవర్గాల వారీగా మరింత వ్యవస్థీకృతం చేస్తున్నారనే వార్తలు రావటం వల్లే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ముఖ్యంగా కోయంబత్తూరు ప్రాంతంలో అభిమాన సంఘాల నిర్మాణంపై దృష్టి పెరగటం ఆసక్తిని కలిగిస్తోంది ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి ధనుష్ ఇటీవల సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను మరింత బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తమిళ భాష విద్య స్థానిక సంస్కృతి వంటి విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి తను చదువుకున్న పాఠశాలకు కొత్త అకాడమిక్ బ్లాక్ ను పూర్తిగా తన సొంత ఖర్చుతో నిర్మించి ఇవ్వటం కూడా ఆయన సామాజిక బాధ్యతపై ఉన్న ఆసక్తిని చూపించే ఉదాహరణగా నిలిచింది ఆ కార్యక్రమంలో విద్యార్థులు తమ మాతృభాషను గౌరవించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు ఇదే సమయంలో ధనుష్ అభిమానులకు సామాజిక సంక్షేమం ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడం కూడా ఇప్పుడు రాజకీయ కోణంలో చర్చకు వస్తోంది సాధారణంగా ఒక స్టార్ హీరో అభిమానులకు ఇలాంటి సూచన చేస్తే అది సామాజిక బాధ్యతగా చూడొచ్చు కానీ తమిళనాడు రాజకీయాల్లో సినిమా హీరోల అభిమాన సంఘాలకు ఉన్న ప్రాధాన్యత కారణంగా అదే చర్యను రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతంగా కూడా కొందరు చూస్తున్నారు అయితే ఇక్కడ మనం ఒక గీత గీయాలి అభిమానుల సేవా కార్యక్రమాలు చేస్తున్నారనే కారణంతోనే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తారని నిర్ణయించలేం రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం ఎన్నికల్లో పోటీ చేయడం ఇవన్నీ పూర్తిగా వేరువేరు అంశాలు ఇక ధనుష్ కు మరో ప్రత్యేకమైన అంశం ఉంది ఆయన తమిళ సినిమా కుటుంబంతో బలమైన అనుబంధం కలిగిన వ్యక్తి రజనీకాంత్ కుటుంబంతో ఉన్న సంబంధం కారణంగా కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తే అది తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది అయితే కుటుంబ సంబంధాలున్నాయన్న కారణంతో ధనుష్ కు ఏదైనా రాజకీయ సిద్ధాంతం లేదా పార్టీకి మద్దతు ఉందని చెప్పడం మాత్రం సరైంది కాదు ఆయన స్వయంగా తన రాజకీయ లక్ష్యాలను ప్రకటించే వరకు ఇలాంటి విషయాలను ఊహాగానాలుగానే చూడాలి మరోవైపు తమిళనాడులో ఇప్పటికే సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ కొత్త రాజకీయ సమీకరణాలను సృష్టించారు 2026లో ఆయన రాజకీయ ప్రయాణం మరింత పెద్ద స్థాయికి వెళ్లడంతో తమిళ సినిమా రంగంలోని ఇతర ప్రముఖుల రాజకీయ అవకాశాలపై కూడా చర్చ పెరిగింది ఇలాంటి సమయంలో ధనుష్ అభిమాన సంఘాలను బలోపేతం చేస్తున్నారనే వార్త సహజంగానే ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తోంది కానీ విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన విధానం ధనుష్ ఇప్పటి వరకు చేస్తున్న కార్యకలాపాలను ఒకేలా చూడలేం విజయ్ రాజకీయ పార్టీని అధికారికంగా ఏర్పాటు చేసి ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చారు ధనుష్ విషయంలో అలాంటి అధికారిక అడుగు ఇప్పటి వరకు లేదు ఇక ధనుష్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు కొన్ని బలాలుండొచ్చు మొదటిది బలమైన అభిమాన గణం రెండవది తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న సినీ గుర్తింపు మూడవది సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి ఇమేజ్ ఏర్పరచుకునే అవకాశం నాలుగవది యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ కానీ అదే సమయంలో రాజకీయాల్లోకి రావటం అంటే కేవలం అభిమానుల మద్దతు సరిపోదు ఒక పార్టీకి సిద్ధాంతం కావాలి బలమైన క్యాడర్ కావాలి ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు కావాలి ప్రజా సమస్యలపై స్పష్టమైన విధానం కావాలి
కావాలి, ఎన్నికల వ్యూహం కావాలి. ముఖ్యంగా తమిళనాడు లాంటి రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన రాష్ట్రంలో సినిమా స్టార్ ఇమేజ్ ఒక్కటే ఎన్నికలు గెలిపించదు. అందుకే ప్రస్తుతం ధనుష్ విషయంలో జరుగుతున్న పరిణామాలను ఒక ప్రీ పొలిటికల్ గ్రౌండ్ వర్క్ గా కొందరు చూస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది కేవలం అభిమాన సంఘాలను మరింత చురుకుగా ఉంచే ప్రయత్నమే కావచ్చని కూడా అంటున్నారు. నిజానికి రెండిట్లో ఏది నిజమో చెప్పడానికి ధనుష్ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సిందే. ఆయన స్వయంగా రాజకీయాల్లోకి వస్తానని చెప్పే వరకు ఏ పార్టీతోనైనా ఆయనకు సంబంధం ఉందని, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, పార్టీ పెడతారని చెప్పడం కేవలం ఊహాగానమే అవుతుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ధనుష్ ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితమైన స్టార్ గా కాకుండా సామాజిక అంశాలపై కూడా మాట్లాడుతున్న వ్యక్తిగా కనిపిస్తున్నారు. అభిమాన సంఘాలను మరింత వ్యవస్థీకృతం చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఆయన భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ధనుష్ మాత్రమే. ప్రస్తుతానికి మాత్రం ఆయన రాజకీయ రంగ ప్రవేశం అధికారికంగా ఖరారు కాలేదు. కానీ తమిళనాడు రాజకీయాల్లో సినిమా హీరోల ప్రభావం, అభిమాన సంఘాల బలం, యువతలో సినీ తారలకు ఉన్న క్రేజ్ ను చూస్తే ధనుష్ నిజంగానే ఒకరోజు రాజకీయాల్లోకి అడుగు పెడితే మాత్రం అది తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన అధ్యాయానికి తెరతీసే అవకాశం ఉంది.